Yeah.
ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మా ప్రాణప్రియుడుగానైనా మా మధ్యలో ఉండి నడిపిస్తున్న మా దేవా, మా ఆకాంక్ష నీవేనయ్యా. ఎందుకంటే మన దేవుడు ఆదరణకర్తగా మన మధ్యలో ఉండి నడిపిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడు కనుక, అపరిశుద్ధుడైన ప్రాణప్రియుడైనటువంటి ఆయన ప్రేమ మనపై ప్రాణమును పెట్టినంతగా చూపించినటువంటి ఆ బలవంతుడైన గొప్ప దేవునికి ఏమిచ్చినాను ఆయన రుణమును మనము చెల్లించలేదు. అవును ప్రభు, మా ప్రాణప్రియుడుగా మా మధ్యలో మీరుండి నడిపిస్తున్న మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. ఒక్క నిమిషం ఎవరికి వారే పరిశీలన చేసుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు దైవదాసులు నిలువ పెట్టుకుని మనతో ఏ వాక్యము ద్వారాగా మాట్లాడనై ఉన్నారు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయము మన దేవుడు మనకు అనుగ్రహించినట్లు, ఎలాంటి నిద్రమంతు అనాలోచన పరధ్యానం లేకుండా శ్రద్ధగా దేవుని వాక్యమును విని వాక్యానుసారముగా జీవించే మంచి జీవితం నాకు ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా గొప్ప దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన గడిచినటువంటి నా ప్రభువా, అయ్యా ఇదిగో నా తండ్రి నాయన 2 కూడికలలో మీరుండి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించిన, బలపరిచిన మా గొప్ప దేవా, మీకే స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా ప్రభువా, అయ్యా మీ ఎదుటినైనా మేము నా తండ్రి అయ్యా అపరాధులుగా ఉన్నప్పటికీ నాయన, పాపముల చేతగా ప్రభు చచ్చిన వారిగా ఉన్నప్పటికీ మమ్మలను బ్రతికించడానికి నీ జీవము కలిగినటువంటి నాయన మాటలు మీరు మాతో మాట్లాడి బ్రతికింపచేయించును మా గొప్ప దేవా, మీకే స్తోత్రములయ్యా. మరలా ఈరోజు ఈ రాత్రి నాయన మీరు మాట్లాడనయ్యుండగా నా ప్రభువా, ఎవరు కూడా నాయన విని విడిచిపెట్టక నాయన హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసిన జ్ఞానము దయచేయండి అయ్యా. వాక్యానుసారముగా జీవించే మంచి జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రావలసిన బిడ్డల త్వరపడి మీ సన్నిధికి రావటానికి మీరేమి సహాయములు దయచేయండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. మా మధ్యలోనికి నైనా దైవ సేవకుని క్షేమముగా నడిపించినందుకు మీకు వందనాలు అయ్యా. నీ కుమారుడు విసుగు చోటను మరుగుపరచు. మాకు కావలసిన వర్తమానాలను మీరు మాకు వినిపింపచేయండి అయ్యా. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం మాకు దయచేయండి. ఎలాంటి నిద్రమత్తు అనాలోచన పరధ్యానం లేకుండా శ్రద్ధగా మీ వాక్యమును విని వాక్యానుసారముగా జీవించే మంచి జీవితాలు మాకందరికీ అనుగ్రహించండి. జరుగుతున్న ప్రతి కార్యక్రమం మీ దృష్టికి అంగీకారము ఉంచమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకుని పొందుకుని ఈ నామము పరమ తండ్రి. ఆమేన్.